హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక డిఫరెంట్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. మీరు ఇడ్లీ, దోశ, ఉప్మా ఉగ్రాని తిని విసిగిపోయినట్టయితే ఒక డిఫరెంట్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా మీకు అండ్ హెల్తీ కూడా. వెయిట్ లాస్కి తర్వాత మీకు ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెట్టినట్టయితే వాళ్ళని మాయ చేసేసేయచ్చు. అన్ని రకాల వెజిటేబుల్స్ని వాళ్ళతో తినిపించవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. సో ఒక్క బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఎలాంటి పిండిలు యూస్ చేయకుండా మనం ఈ టిఫిన్ తయారు చేస్తాము. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు దొడ్డు రవ్వ, ఒక కప్పు పెరుగు వేసుకొని, అంటే మన ఇంట్లో మనుషుల సంఖ్యని బట్టి మనం క్వాంటిటీని తీసుకోవచ్చు. నేనైతే ఒక కప్పుకి మీకు చూపిస్తున్నాను కొలతలు. దానిలో వాటర్ పోసుకొని పిండిగో ఈ విధంగా మన గోధుమ రవ్వ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలండి. అంత లోపలైనా వస్తుంది. 15-20 నిమిషాలు అయితే కొంచెం మెత్తగా వస్తుంది. సో దీనికోసం టమాటాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, క్యారెట్ సన్నగా తరగాలి, క్యాప్సికమ్, ఆనియన్స్, అదేవిధంగా మీరు మిగతా వెజిటేబుల్స్ ఏమన్నా కూడా వేసుకోవచ్చు. సో మనం కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా మిశ్రమం ఈ విధంగా మారిందండి. సో మరొకసారి దాన్ని కలుపుకొని ఇదే విధంగా యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక బ్లెండ్ చేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని. అప్పుడు ఇంకా చాలా మృదువుగా వస్తాయండి. సో అదే రవ్వని అదే విధంగా యూజ్ చేస్తే కొంచెం మనకు టేస్ట్ కొంచెం మామూలుగా ఉంది. మనం ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే కనుక ఎక్సలెంట్ టేస్ట్, చాలా మృదువుగా వచ్చినాయి. సో ఈ విధంగా మనం మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాణీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. సో ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ పిల్లలకు చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిది. సో దీనిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని, అంటే మనం ఆయిల్ ఎంత వాడతామో అంత క్వాంటిటీలో పోసుకొని, తర్వాత ఆవాలు, జీలకర్ర, మనం మీ ఇంట్లో ఏవైతే పోపు దినుసులు ఉంటాయో అవన్నీ పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా మంచిది, చాలా ఐరన్ రిచ్ ఫుడ్ అన్నమాట. సో దీనిలోనే ఆనియన్స్ వేసుకొని, అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. సో పిల్లలుకి మనం ఈ ఫుడ్ ఇచ్చేటట్టయితే దాన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ వేసుకుంటే ఇంకా బెటర్. సో దీనిలోనే క్యారెట్ తరుగు, క్యాప్సికమ్ తరుగు, అదేవిధంగా టమాటో తరుగు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. సో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎందుకంటే అప్పుడే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నీ కూడా. దీనిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి. మళ్ళీ కలుపుకొని తర్వాత కొద్దిగా కారం, అంటే మనం ఆల్రెడీ పచ్చికారం వేసినాం కాబట్టి ఎండు కారం లైట్గా వేసుకోండి. పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలిపి మరీ ఒక 5 మినిట్స్ మళ్ళీ కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర ఎప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత కూడా మీరు దింపే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మారిపోయిందండి. సో దీన్ని మళ్ళీ జాగ్రత్తగా కలుపుకొని దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా మిక్సీకి వేసుకున్నది, దానిలో వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా ఈవెన్గా ఇదేటట్టుగా బాగా కలుపుకోవాలి. సో మీరు ఈ మిక్స్ ఎంత బాగా చేస్తే అంత టేస్టీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కలిపిన తర్వాత దీన్ని ఇంకా మనం అట్ల మాదిరిగా వేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. ఒకవేళ మీకు దోశ పిండి కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా మనం అట్టులాగా వేసుకోవాలండి. సో ఇది ఎన్ని వెజిటేబుల్స్ అంటే మనం జస్ట్ ఒక కప్పు మాత్రమే గోధుమ రవ్వ తీసుకున్నాము. మిగతావన్నీ కూడా దాదాపు ఒక 6-7 కప్స్ వెజిటేబుల్స్ తీసుకున్నాము. నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్లలో ఇంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఎందుకంటే మనం మార్నింగ్ టైంలోనే రైస్ తినలేము కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము.
సో దానికి ఇడ్లీ దోశ వాటికి అలవాటు పడిపోయినాము యాక్చువల్లీ. సో అది అంత అన్హెల్దీ, అంత కార్బోహైడ్రేట్ కూడా మన బాడీకి మంచిది కాదు. సో మనం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే మన హెల్త్కి చాలా మంచిది. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా డైజెషన్ అయిపోతుంది మనకి. ప్లస్ ఇన్ని రకాల వెజిటేబుల్స్ని ఒకటేసారి తీసుకోవడం వల్ల మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. సో ఈవెన్ పసుపుని కూడా మనం ఏదో కలర్ కోసం వేస్తామని అనుకుంటాం జనరల్గా, కానీ పసుపు అనేది చాలా మంచిది. అసలు మనకు పసుపులో కూడా ఐరన్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, కర్కుమిన్ ఉంటుంది పసుపులో. సో యాక్చువల్లీ మనం ఆయిల్లో కాకుండా ఫుడ్ అంతా రెడీ అయిన తర్వాత వేస్తే పసుపు చాలా మంచిది, కరివేపాకు కానీ పసుపు కానీ. సో ప్రతి ఇంగ్రీడియంటు, ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా మనకి మన పూర్వీకులు అందించింది ఊరికనే కాదండి, ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో మన హెల్త్కి చాలా మంచిది. సో ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకునే బదులు ఇలాంటి ఫుడ్స్ ట్రై చేసి పిల్లలకు అందించడం ద్వారా మనం మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహార అలవాట్లని పిల్లలకు అందించినట్టు అవుతుంది. కాబట్టి నా చిన్న ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ ఫుడ్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ అంటే మీకు ఇష్టము, ఎట్లాంటివి మనం ట్రై చేయొచ్చు, మీరు ఏవైనా కొత్తగా ట్రై చేసినట్టయితే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలుపవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు అందరికీ ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ని నేను పరిచయం చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ ఆల్సో ఇన్ లెర్నింగ్ స్టేజ్. సో మీ అందరికీ కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ అండి.